సమస్యలు చెప్పి సమస్యలు కమిషనర్ ఆరోగ్య రీత్యా చాలా ఇబ్బంది అప్పుడు ఆ డీలర్షిప్ ఉంటే నెలకు 7,000 లెక్క వస్తుంది. అది ఆ గవర్నమెంట్ తీసినారు ఇబ్బంది మనం ఇలాగపోతుంది పేర్లు మార్చాలి. అయితే తల్లికి వందనం అకౌంట్లో వేసాము అమౌంట్ ఇమ్మీడియట్గా అక్కడి నుంచే మాకే ఫోన్లు అన్న మా ఇంట్లో 5 మందికి ఉంటే 5 మందికి పడింది, మా ఇంట్లో 3 ఉంటే 3కి పడిందని అక్కడి నుంచే రెస్పాన్స్ చేస్తా వాళ్ళ అడ్రస్లు వాళ్ళ అవన్నీ పెడుతూ అంత ఉత్సాహంగా గతంలో జగన్మోహన్ రెడ్డి మాట ఇచ్చి మోసం చేశాడు. చంద్రబాబు నాయుడు ఈరోజు ఎంతమంది పిల్లలు ఉంటే ప్రైవేట్ స్కూలా గవర్నమెంట్ స్కూలా ఇంకోటి ఆయన భేదాభిప్రాయాలు లేకుండా ఎంతమంది పిల్లలు స్కూలుకు పోతూ ఉంటే అంతమందికి తల్లికి వందనం అనే పథకం వేశాం. ఇది ప్రజల్లోకి చాలా బాగా కూడా పోయింది. అలాగే ఆగస్టు 15వ తేదీ ఆర్టీసీ బస్సులో ఉచిత బస్సు ప్రయాణం మహిళలు కూడా కల్పిస్తాను. రైతు ఒక్కోటి స్టెప్ బై స్టెప్ ఇవన్నీ కూడా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని అతలాకుతలం చేసి పోయింటే మనం సెంట్రల్ గవర్నమెంట్లో కూడా బీజేపీ అధికారంలో ఉంది కాబట్టి మనకు వాళ్ళకు మంచి సంబంధాలు నెలకొల్పుతూ రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా మా చంద్రబాబు నాయుడు గారు నానా అగసాట్లు పడి ఆర్థిక పరిస్థితి సహకరించకపోయినా ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలనే ఉద్దేశంతో ఇవన్నీ చాలా ఇంటెలిజెంట్గా కష్టపడుతూ ప్రతి హామీని నెరవేరుస్తాం. డెవలప్మెంట్ పరంగా ఏమేమి జరుగుతున్నాయో మీ అందరికీ తెలుసు. మన కాన్స్టిట్యున్సీ పక్కన పెడితే అన్ని కాన్స్టిట్యున్సీలో రోడ్లు గుంతలు పడిన రోడ్లు తప్ప ఎక్కడా లేకుండా ఉన్నాయి. ఈరోజు రాష్ట్రంలో నాకు తెలిసి ఒక 80 to 85% రోడ్లన్నీ గుంతలు లేని రోడ్లుగా కూడా అన్నీ చేయడం జరిగింది. అనేకమైనటువంటి కంపెనీలు కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని చూసి ఆయన ఒక బ్రాండ్గా భావించి మీరు అధికారంలో ఉంటే మేము తప్పకుండా వస్తామని కూడా అందరూ మళ్ళీ కంపెనీలు కూడా వస్తున్నాయి. మేము మీ ద్వారా ముఖ్యంగా ప్రజలను కోరేది ఏంటంటే 2019 నుంచి 19 వరకు రాష్ట్రాన్ని శరవేగంగా తీసుకుపోయేటప్పుడు మళ్ళీ అధికారం జగన్మోహన్ రెడ్డికి అప్పగించి మళ్ళీ ఒక 10 ఏళ్ళు మనం వెనక్కిపోయినాం. అదే ఇప్పుడు కూడా మళ్ళీ అలాంటి పొరపాటు చేయకుండా మీరు ప్రజల్లోకి పోయి అవేర్నెస్ చేసి ఇవన్నీ జరుగుతాయని చెప్తే ఒకసారి 2-3 సార్లు కంటిన్యూ గుజరాత్లో లాగా తర్వాత ఒరిస్సాలోగా కంటిన్యూగానైతే అప్పుడు చంద్రబాబు నాయుడు గారి పనితనము మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు ఫ్యూచరు అన్నీ ఆధారపడి ఉన్నాయి. ఏ విషయాలు మీరు ప్రజల్లోకి పొమ్మనే చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని పంపించడం జరిగింది. ఏంటంటే ఈ మధ్యనే సిమెంట్ రోడ్లందు 4-5 ఏళ్ళ కింద వేసింటే మళ్ళీ రోడ్డు మీద రోడ్డు వేసేదానికి ప్రొవిజన్ లేదు. కాబట్టి ఈరోజు సాయంత్రం మున్సిపల్ కమిషనర్ పంపిస్తా, మీరందరూ కలిసి మాట్లాడి ఎట్లా చేస్తే ఈ సమస్య పరిష్కారం అవుతుందో చూసి తప్పకుండా చేయిస్తాం. సార్ వచ్చేలకు వాన వచ్చినా ఏమొచ్చినా కానీ నీళ్ళు. నమస్తే అమ్మా. ప్రభుత్వం వచ్చాక ప్రజలకు ఉండి ఏమైనా సమస్యలు ఉంటే తెలుసుకున్నానని పంపిస్తే వచ్చాము. తప్పకుండా సపోర్ట్గా ఉండాలి.